పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నేటితో 25 ఏళ్లు పూర్తి చేసుకుంది బీఆర్ఎస్. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారి పార్టీ దెబ్బతిన్నదని చెప్పాలి. రజతోత్సవ వేడుకలను భవన్లోనే గ్రాండ్గా బీఆర్ఎస్ నిర్వహిస్తోంది. ఇటు బీఆర్ఎస్ 25 ఏళ్ల ఉత్సవం వేళ మరోసారి తెరపైకి టీఆర్ఎస్ పేరు వచ్చింది. తన పార్టీకి టీఆర్ఎస్ పేరును పెట్టుకున్నారు కల్వకుంట్ల కవిత. మీ టైం అయిపోయింది, మా టైం మొదలైంది అంటూ కవిత ట్వీట్ చేశారు. బీఆర్ఎస్పై సెటైర్లు వేశారు కవిత. బీఆర్ఎస్లో కవిత ట్వీట్ చర్చగా మారింది. అసలైన టీఆర్ఎస్ తమదే అని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. పార్టీ పేరును బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్గా మార్చాలని అభిమానులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. పేరు చెప్పాలా? రెడీయా? టీఆర్ఎస్. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారినటువంటి పార్టీకి ఈ కొత్త టీఆర్ఎస్ పార్టీ తలనొప్పిగా మారినటువంటి సిచ్యువేషన్ ఏంటి? కవిత ట్వీట్ మీ పని అయిపోయింది, మా టైం స్టార్ట్ అయింది అని అంటే తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించినటువంటి నాయకుడు, తెలంగాణ సాధించి పెట్టినటువంటి నాయకుడిని సొంత కూతురు ఆ విధంగా సంబోధించడం, అది కూడా 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి ఈ రోజున చేసినటువంటి ఆ ట్వీట్ ఏంటి? దీనికి సంబంధించి ఎలా చూడాలంటారు? మురళి, ప్రధానంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్థాపించినటువంటి పార్టీ ఈ ప్రస్తుతం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ రోజు అయితే తెలంగాణ భవన్ లో పెద్ద ఎత్తున కార్యకర్తలు అలాగే అక్కడ బీఆర్ఎస్ అభిమానులు అందరూ కూడా మరి పెద్ద ఎత్తున అక్కడ సభలు నిర్వహించనున్నారు. దాంతో భాగంగా మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం అయితే ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నటువంటి సమయంలో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరో వ్యక్తి అంటే ఆమె చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతోంది. సో ఆమె ఈ రోజు మెయిన్ గా అంటే 25 సంవత్సరాల పార్టీ సుదీర్ఘ అనుభవాన్ని కూడా కించపరుస్తూ ఆమె చేసినటువంటి కామెంట్స్ కావచ్చు అన్ని కూడా కొంత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారినాయి. సో ఆమె మరొకసారి ఆ టీఆర్ఎస్ పేరును తీసుకొని టీఆర్ఎస్ రాష్ట్ర సేనగా మార్చుకొని ఇంకా మీకు సంబంధించి అంటే టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు మీరు ఏదైతే 25 సంవత్సరాలు చేశారో దాంట్లో మీరు టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు కొంత తెలంగాణకి తెలంగాణ హావభావాలకి కొంత పని చేశారు, కానీ ఇప్పుడు మీకు ఆ సీన్ లేదు, మీ పని అయిపోయింది. సో మీరు ఆ బీఆర్ఎస్ గా ఎప్పుడైతే మారారో అప్పుడే మీకు తెలంగాణకు మీకు సంబంధం లేదంటూ కూడా ఆమె పెద్ద ఎత్తున దాంట్లో వర్ణించిన పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా మీకు తెలంగాణతో పని లేదు, ఇంకా మేము చూసుకుంటాము అనే రీతిలో కూడా ఆమె మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది. సెటైర్లు టైం అయిపోయింది, మా టైం మొదలైంది. సో ఈ కొత్త టీఆర్ఎస్ మొత్తం కూడా ఆ టీఆర్ఎస్ వేదికగా ఏదైతే ఆమె ట్వీట్ మొత్తం కూడా వైరల్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఇది నేరుగా మరి బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఉద్దేశించి విమర్శలు చేసినట్టు కనిపిస్తా ఉంది. సో దాంతో పాటు ముందే చేసినటువంటి కామెంట్స్ కూడా ఏదైతే కొంత అక్కడక్కడ సిచ్యువేషన్ ఇప్పుడు ఖమ్మంలో జరిగినటువంటి వెలుగుమట్ల ఇష్యూకి సంబంధించి కూడా సో అక్కడ అంత పెద్ద విధ్వంసం జరుగుతుంటే రారు అనే కామెంట్ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. సో ఇక్కడ హైడ్రా కూల్చివేతలు జరుగుతుంటే రారు అనే కామెంట్ పెద్ద ఎత్తున అంటే ఆమె పదే కొంత సిచ్యువేషన్ తీసుకొని రారు మారిపోయారు, మరమనిషి లాగా తయారయ్యారు అనేది అన్ని మొత్తం కూడా కవిత టార్గెట్ బీఆర్ఎస్ఏ కానీ ఇతర పార్టీలు కాదు అనేటువంటి రీతిలో కూడా కవిత రీసెంట్ ప్రసంగం కానీ ఇప్పుడు చేసినటువంటి ట్వీట్ కానీ ఇతరతర అన్ని కూడా చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంటే ఆ కోణంలో చూడొచ్చు అంటారా మనం? అంటే డెఫినెట్ గా ఫస్ట్ సెకండ్ ప్లేస్ లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం. అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, దాంతో పాటు ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉన్నది. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష హోదా దక్కాలంటే ఖచ్చితంగా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తే ఆ టీఆర్ఎస్ ని కనుక ఖచ్చితంగా మనం కొంత డ్యామేజ్ చేయగలిగితే సెకండ్ ప్లేస్ కి వెళ్లే అవకాశం ఉంటుంది అనేది ఆమె ప్లానింగ్ అయి ఉండొచ్చు మేబీ. సో ఆ రకంగానే బీఆర్ఎస్ ని ఎంత వీలైతే అంత అనగదొక్కాలి, కొంత మొత్తం కూడా ఇది చేయాలి అనేది ఆమె ప్రధాన దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా చేస్తా ఉంది. ఇంకో గతంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద నాయకులు అందరూ కూడా అటు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు,
సంతోష్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా తప్పులు చేశారు. ఆ తప్పులో నేనే భాగమైనందుకు నేను సిగ్గుపడుతున్నా అంటూ కూడా ఆమె మాట్లాడడం, ఇవన్నీ కూడా ఆ పార్టీ మొత్తం కూడా భూస్థాపితం చేయడానికి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉంది. సో మరి ఇది పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వర్గాల్లో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ మంత్రులు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, బీఆర్ఎస్ క్యాడర్ కావచ్చు కొంత ఆందోళన చెందుతుంది ప్రస్తుతం దీనిపైన. సో ఈ రోజు ఏదైతే సభ జరుగుతుందో తెలంగాణ భవన్ లో, ఈ కవిత పైన ఏమైనా మాట్లాడతారా కేసీఆర్ గానీ లేదంటే కేటీఆర్ గానీ ఏమైనా మాట్లాడతారా అనేది ఇప్పటి వరకు స్పందించినటువంటి పరిస్థితి లేదు కదా కేసీఆర్. అంటే మనం ఆ కోణంలోనే చూడాలి. ఇప్పుడు కూడా కేసీఆర్ ఎవరి గురించి కూడా అంత ఈజీగా స్పందించేటువంటి మనస్తత్వం కాదు. కవిత విషయంలో లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత కూడా కవిత గురించి పొడిగానే మాట్లాడారు తప్ప ఎక్కడా క్లియర్ కట్గా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు. సో ఈ సందర్భంలో కూడా గట్టిగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదు అనే చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఆ కోణంలో చూడొచ్చా? ఎందుకంటే మురళి, ప్రధానంగా మీరు అన్నట్లు ప్రస్తుతం ఆయన ఏ విషయాలైనా అంటే అటు ప్రభుత్వాన్ని విమర్శించడమైనా లేకపోతే ఇంకా కొంత టైం తీసుకొని ఆయన టైం వచ్చినప్పుడే మాట్లాడతారు. ఏదైనా ఎంత అంటే రాష్ట్రం అట్టుడికి పోతున్నా గానీ ఆయన మాట్లాడు, కానీ ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా స్పందిస్తారు, తనదైన శైలిలో ఖచ్చితంగా మాట్లాడతారు అనేది అందరికీ. సైలెంట్ గా ఉన్న కొంత సస్పెన్స్ అనే ఉంటది, ఆయన ఏమైనా మాట్లాడినా మొత్తం సస్పెన్స్ అనే ఉంటది, ఇట్లా మొత్తం కూడా కొంత వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఇప్పుడు ఆమె పైన మరి నిజంగా ఎందుకంటే క్యాడర్ కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి దీనిపైన మాట్లాడతారా అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి పెద్ద డ్యామేజ్ లేదు కవిత వల్ల, అటు బీజేపీ పార్టీకి పెద్ద డ్యామేజ్ లేదు కవిత వల్ల, కేవలం బీఆర్ఎస్ పార్టీకే డ్యామేజ్ జరుగుతుంది. బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా కుంగిపోతున్నారు, ఎందుకంటే ఆమె చేస్తున్నటువంటి కామెంట్స్ ఆ రకంగా ఉన్నాయి. దాంతో పాటు ఆ టీఆర్ఎస్ పేరు పెట్టుకోవడం ఇప్పటికే చర్చ జరుగుతుంది. ఏదైతే టీఆర్ఎస్ లో కూడా ఆ టీఆర్ఎస్ పాత పేరును మళ్ళీ రీబ్యాక్ చేద్దామా అనే చర్చ కూడా జరుగుతుంది. సో మన కేటీఆర్ కూడా అదే చర్చ. కవిత ఉద్దేశం ఏంటంటే గ్రామాన ఉంది టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కాదు అనేది జాగృతి నేతలు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చంటారు అలా కొన్నాళ్ళు. డెఫినెట్ గా అంటే ఆ పేరుకి ఒక ప్రత్యేకత ఉంది. టీఆర్ఎస్ అంటే తెలియనోరు లేరు. బేసికల్ మన తెలంగాణ రాష్ట్రంలోనే టీఆర్ఎస్ పేరు అంటే తెలియనోరు లేరు కాబట్టి సో అందుకు ఆమె ఆ పేరు పెట్టుకున్నట్లు తెలుస్తా ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ అంటే సార్ అని అనుకుంటారు. సో మరి కొంత మరి అది ఎటువైపు పోతుంది ఏంటి అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఆ పేరు ఇంకా అంటే అఫీషియల్ గా అనౌన్స్ అంటే అఫీషియల్ గా ఎన్నికల కమిషన్ దగ్గర మాత్రం ఇంకా ఇది అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఆ పేరు పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దానిపైన ఇప్పటికే ఇప్పుడు ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అటు కవిత కావచ్చు, ఇంకొక సత్యనారాయణ వ్యక్తి అంటే టీఆర్ఎస్ డెమోక్రటిక్ అనే ఇంకోటి కూడా ఆయన చేసుకున్నారు. సో అది ఎన్నికల కమిషన్ దగ్గర కొంత ఇది నడుస్తుంది కాబట్టి చూడాలి ఏ విధంగా ఉండబోతుంది. ఈ రోజు సభ మెయిన్ మరి కవిత పైన మనం మాట్లాడరా అనేదే ప్రధాన మోటోగా నడుస్తుంది. ఇప్పుడు సర్వత్రా ఇటు రాష్ట్ర ప్రజలు, అటు బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. కేటీఆర్ గాని కవిత పైన ఏమైనా మాట్లాడతారా అనేది మాత్రం చూస్తున్నారు. భవన్లో జరిగే పాతికేళ్ల సందర్భంగా భవన్లో జరిగేటువంటి కార్యక్రమంలో కేసీఆర్ కాముగా ఉంటారు కానీ హరీష్ రావు కానీ లేకపోతే కేటీఆర్ మాత్రమే మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. కేసీఆర్ కవిత విషయంలో ఒకంత మౌనమే వహిస్తారనేది అయితే బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. నేటితో 25 ఏళ్లు పూర్తి చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారి పార్టీ దెబ్బతింది. ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ అనే దానికన్నా టీఆర్ఎస్ అంటేనే గ్రామాన కూడా చాలామంది పెద్దవాళ్ళకి తెలిసేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రజతోత్సవ వేడుకలను భవన్లోని గ్రాండ్గా బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తోంది. ఇటు బీఆర్ఎస్ 25 ఏళ్ల ఉత్సవం వేళ మరోసారి టీఆర్ఎస్ పేరు తెరపైకి వచ్చింది. తన పార్టీకి టీఆర్ఎస్ పేరును పెట్టుకున్నారు కల్వకుంట్ల కవిత. దాన్ని సెంటిమెంట్గా కూడా నేను భావిస్తున్నాను. ప్రజల్లో వేళ్ళూను కోల్పోయినటువంటి పార్టీ టీఆర్ఎస్ అనేటువంటిదే చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రజల్లో లేదు అనేటువంటి ఒక మాట అయితే చెప్తున్నారు కవిత. మీ టైం అయిపోయింది, మా టైం మొదలైందంటూ కూడా కవిత ట్వీట్ చేశారు. బీఆర్ఎస్పై సెటైర్లు వేశారు కవిత. బీఆర్ఎస్లో కవిత ట్వీట్ అయితే చర్చగా మారింది. ఈ ట్వీట్ తర్వాత ఈ రజతోత్సవ వేళ మిగతా కీలక నేతలు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు గతంలో ఏ విధంగా అయితే కవితను టార్గెట్గా చేసి మాట్లాడినటువంటి సీనియర్ నేతలు ఉన్నారో వారేం మాట్లాడతారనేది ఇప్పుడు ప్రధానాంశంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే
అసలైనటువంటి టీఆర్ఎస్ తమదే అని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నప్పటికీ కాదు, మాది అసలైన టీఆర్ఎస్ అని కూడా కవిత చెప్తున్నారు. అయితే పార్టీ పేరును బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్గా మార్చాలని కూడా అభిమానులు అయితే పట్టుబడుతున్నారు. చూడాలి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.